ఈ పీకల దాకా అయితే నీళ్ళు ఉంటాయి, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ నీళ్ళు అయితే లేవు, తీసేసి ఇక్కడ కాల వరకే ఉన్నాయి. అవి కూడా చాలా తగ్గిపోయినాయి. ఫస్ట్ ఇక్కడ దాకా వచ్చినాయి, ఇప్పుడు వచ్చేసి వరకు వచ్చినాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రశాంత్ కేసరి. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రజెంట్ నేను వచ్చేసి భూకైలాస్ ఆలయం దగ్గర అయితే ఉన్నాను. ఈ ఆలయం వచ్చేసి మనకు తాండూరులో అయితే ఉంటుంది, వికారాబాద్ దాటేసిన తర్వాతకి. ఈ ఆలయంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం గర్భగుడిలో ఉన్న శివుని దర్శించుకోవాలంటే పీకల్లోతో నీళ్ళకెళ్ళి అయితే వెళ్ళి దర్శించుకోవాలి. అదైతే చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి. మనం ఈ నీళ్ళ మధ్యలోకి వెళ్ళి వెళ్తుంటే అయితే మధ్యలో శివలింగాలు అయితే ఉంటాయి. మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, ఆ జ్యోతిర్లింగాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. అవన్నిటిని మనం దర్శించుకుంటూ వాటితో మన దగ్గర ఏదైతే మన దగ్గర ఇట్లా మన పీకల వరకు నీళ్ళు ఉంటాయో ఆ నీళ్ళతోటి మనం శివుడికి అయితే అభిషేకం చేసుకుంటూ మనం గర్భగుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. పదండి, ఇంకా లేట్ చేయకుండా మనం ఆలయాన్ని అయితే చూద్దాం. లోపలికి వెళ్ళాలంటే టికెట్ అవుతుంది. మరి ఎవరు లేరుగా, ఇక్కడ ఎవరు లేరుగా, ఇట్లా వెళ్ళాలా? భలే ఉంది ఇదంతా. ఇగో టికెట్ తీసుకొని అయితే లోపలికి వచ్చిన. ఈ క్యూ లైన్లో ఉన్న ప్రజెంట్ టికెట్ వచ్చేసి ఒక్కరికి 100 రూపీస్. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఎందుకంటే లోపల వాటర్ అనేది క్లీన్ చేస్తారంట. ఫస్ట్ అయితే మనం ఫాస్ట్గా వెళ్దాం, లేకపోతే మళ్ళీ వాటర్ మిస్ అయిపోతాయి. శివుడు కనపడతాను పైన. ఇక్కడ పెద్ద శివుడు ఉన్నాడు, బాగుంది చూడండి. ఇప్పుడైతే లోపలికి వచ్చేసినాం. మొత్తం రీసౌండ్ వస్తుంది, కాకపోతే ఏంటంటే వాటర్ తీసేస్తారు, ఎందుకంటే వాటర్ అనేది క్లీన్ చేస్తారంట. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, ఆ 12 జ్యోతిర్లింగాలు ఏంటి ఇక్కడ ఉంటాయి. వాటిని దర్శించుకుంటూ మనం లోపలికి వెళ్ళాలి. అసలు వాటర్ నుండి వెళ్లి శివుని దర్శించుకునే ఆలోచన ఎలా వచ్చిందంటే, ఈ ఆలయ ధర్మకర్త వాసుపవర్ నాయక్ గారు శివుడి ఆజ్ఞ మేరకే ఈ ఆలయాన్ని నిర్మించాము. అయితే శివుడికి గంగ అంటే ప్రీతికరం కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు గంగలో మునిగి గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని దర్శించుకోవాలని ఇలా వాటర్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆలయం విగ్రహ ప్రదర్శన జరిగేటప్పుడు మన దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల నుండి 12 మంది గురువులు కూడా వచ్చారంట. అయితే ఈ వాటర్ మధ్యలో వెళ్తూ ఉంటే 12 జ్యోతిర్లింగాలు వస్తూ ఉంటాయి. వాటిని దర్శించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ ఆలయం. ఇలాంటి ఆలయాలు ప్రపంచంలో ఎక్కడ కూడా లేవు. ఓం నమః శివాయ. యాక్చువల్గా క్లోజింగ్ టైంలో వచ్చినాం, వీళ్ళు అంతా క్లీనింగ్ చేసుకునే టైంలో వచ్చినాం. కరెంట్ కూడా తీసేశారు. ఈ పీకల దాకా అయితే నీళ్ళు ఉంటాయి, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ నీళ్ళు అయితే లేవు, తీసేసి ఇక్కడ కాల వరకే ఉన్నాయి. అవి కూడా చాలా తగ్గిపోయినాయి. ఫస్ట్ ఇక్కడ దాకా వచ్చినాయి, ఇప్పుడు వచ్చేసి ఈడి వరకు వచ్చినాయి. ఈడొక ద్వారము, అక్కడొక ద్వారం, అట్లా అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు అన్ని లైన్గా ద్వారాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ పైన చేస్తున్నారు, ఈ పైన పెద్ద శివుడు ఉంది.
వీళ్ళందరూ ఒక సమావేశానికి హాజరయ్యి రౌండ్కి కూర్చొని మాట్లాడుకుంటూ చూడు అట్లా ఉంది ఇది. వెనకాల కనిపిస్తుంది అక్కడ శివుడు, ఆ శివుడి కిందనే గర్భగుడి అయితే ఉంటుంది, గర్భాలయం ఉంది. చాలా బాగుంది అయితే, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. తప్పకుండా అయితే ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఇక్కడ చూసుకుంటే అమ్మవారి విగ్రహాలను చూడండి ఎట్లున్నాయో, చాలా బాగున్నాయి అసలు. ఇక్కడ లోపల ఆలయం లోపల పూజ జరుగుతుంది. ఆ పూజ జరగడం వల్ల నా వాయిస్ మీకు సరిగ్గా వినిపిస్తుందో లేదో ఆల్రెడీ మీకు బ్యాక్గ్రౌండ్లో అర్థమవుతూనే ఉంటుంది ఎంత సౌండ్ వస్తుందో. ఆ సౌండ్ మొత్తం అక్కడ పూజ జరుగుతుంది, అందువల్లనే మీకు ఏమి వినిపించకపోవచ్చు నేను మాట్లాడేది కూడా. ఇక్కడ చూసుకుంటే గౌతమ బుద్ధుడి విగ్రహం ఉంది, కింద వాటర్ కూడా ఉన్నాయి. కాకపోతే వాటర్ కొంచెం వరకే ఉన్నాయి, లోపలికి ఎలా చేస్తారో తెలియదు. ఇక్కడ గేట్ కూడా పెట్టారు. ఇక్కడ చూసుకుంటే నవగ్రహాలు ఉన్నాయి దేవుళ్ళు. ఇక్కడ బుధుడు, గురుడు, శుక్రుడు ఇలా అందరు దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయి. ఇక్కడ విష్ణుమూర్తి అవతల అయితే అమ్మవారి ఉన్నాయి విగ్రహాలు. చాలా బాగుంది ఆలయం అయితే. ప్రతి ఒక్కరూ తప్పకుండా అయితే దర్శించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు శివరాత్రి కాబట్టి శివరాత్రి టైంలో మీకు కుదిరిద్దో కుదరకపోవచ్చు, కానీ శివరాత్రి తర్వాత మాత్రం ఖచ్చితంగా అయితే మీరు ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకోండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నిజానికైతే ఆలయంలో ఏదో పూజ జరుగుతుంది, పెద్ద పెద్ద మైక్ సెట్లు పెట్టారు, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అసలు నేను ఏం చెప్తానో మీకు అర్థమవుతుందో లేదో. చూసుకుంటే శనేశ్వరుడి ఆలయం అయితే ఉంది. సాధారణంగా మనకు శనేశ్వరుడికి విగ్రహాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ మాత్రం డైరెక్ట్ విగ్రహం కూడా ఉంది శనేశ్వరుడిది. మీరు ఎవరైనా శని అలాంటివి ఏమైనా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మనం పూజ చేయించుకోండి. చూశారు కదా ఆలయం ఎలా ఉందో. ఆలయం అయితే చాలా బాగుంది. ఇలాంటి ఆలయం ప్రపంచంలో ఎక్కడ కూడా లేవు. చాలా అరుదుగా ఉన్న ఆలయాలు ఇట్లా మన వాటర్లోకి వెళ్ళి దర్శించుకోవడం. ఓకే, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అందరికీ బాయ్. My heart